వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కొన్ని కథలను విందాం. ముందుగా వినబోయే కథ పేరు అసలైన వ్యాపారి. పూర్వము రామాపురంలో ధనగుప్తుడనే వర్తకుడు ఉండేవాడు. దేశ విదేశాల్లో వర్తకం చేసి బాగా సంపాదించాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు, ఆమె పేరు మధుమతి. మధుమతి చక్కదనాల చుక్క, అందచందాల్లో సాటిలేరని పించుకుంది. అంతేకాదు, మిక్కిలి తెలివితేటలు కల యువతి. ధనగుప్తుడు కూతుర్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆయనకు ఉన్న దిగులు ఒక్కటే, తన కూతురికి తగిన మంచి భర్త దొరకాలి. అత్తారింట్లో కూతురికి ఏ లోటు లేకుండా ఉండాలి. అలా మంచి సంబంధం కోసం చూస్తూ ఉన్నాడు. అదే ఊళ్ళో తన చెల్లెలు మాలతి, ఆమె భర్త వీరయ్య శెట్టి ఉంటున్నారు. వాళ్లకు వ్యాపారం ఉంది, కానీ వ్యాపారంతో పాటు వాళ్ళకి వ్యవసాయము ఉంది. చెల్లెలికి రాముడు, లక్ష్మణుడు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరూ యుక్త వయసుకు వచ్చి ఉన్నారు. కానీ ఆస్తిలో తమకన్నా చాలా వెనుకబడిన కుటుంబం అది. అందుకే బయట సంబంధం కోసం చూడసాగాడు ధనగుప్తుడు. ఈ ప్రయత్నాలు మధుమతికి నచ్చలేదు. నాన్న, నాకు ఇద్దరు బావలున్నారు. అత్తయ్య వాళ్ళ కుటుంబం మంచిదే. వాళ్లకన్నా నన్ను బాగా ఎవరు చూసుకోగలరు? పైగా అయిన సంబంధం వదిలి బయట సంబంధాలు చూస్తే నలుగురు ఏమనుకుంటారు? అంతస్తు ఆస్తిపాస్తుల కోసం అయిన వాళ్ళని వదులుకున్నారని మీ గురించి నలుగురు తక్కువ చేసి మాట్లాడుకోరా అంటూ తండ్రిని అడిగింది. నువ్వు చెప్పింది నిజమే తల్లి, కానీ ఆ రామలక్ష్మణుల్లో ఎవరికిచ్చి నిన్ను పెళ్లి చేయాలి? నాకు నువ్వు ఒక్కదానివే సంతానం. కాబోయే అల్లుడు నా వ్యాపారాల్ని కూడా సమర్థంగా నిర్వహించగలిగిన వాడే అయి ఉండాలి. ఇల్లరికం అల్లుడైతే మరీ మంచిది కదా. అందుకే అంటూ తన మనసులోని అభిప్రాయం చెప్పాడాయన. బావలిద్దరూ బాగా చదువుకున్నారు, తెలివైన వాళ్ళు. ఇద్దరిలో ఎవరికిచ్చి చేసినా నాకిష్టమే. ఆ ఇద్దరికి చిన్న పరీక్ష పెడదాం. ఎవరు నెగ్గితే వారిని చేసుకుంటాను. ఇక మనం ఒకే ఊళ్ళో ఉంటున్నాం కదా, ఇల్లరికం అనే మాట దేనికి? మేం అక్కడా ఇక్కడా కూడా ఉండొచ్చు కదా అంది మధుమతి. సరే తల్లి, ఇంతకీ ఏం పరీక్ష పెడితే బాగుంటుంది అని అడిగాడు ధనగుప్తుడు. ఏం చేయాలో చెప్పింది మధుమతి. కూతురి ఆలోచన అతనికి కూడా నచ్చింది. మరునాడు ఉదయం చెల్లెలు ఇంటికి వెళ్ళి మేనల్లుళ్ళు ఇద్దరినీ కలుసుకున్నాడు ధనగుప్తుడు. నాకు మీరు ఉపకారం చేయాలి. అమ్మాయి మధుమతి మామిడి పళ్ళు తినాలని ఆశపడుతుంది. ఇంట్లో పనివాళ్ళు అందుబాటులో లేరు. మన పక్కనున్న కృష్ణాపురంలోనూ గిరిపురంలోనూ మంచి రసాలు దిగాయని అంటున్నారు. మీరిద్దరూ చెరో ఊరు వెళ్ళి పండ్లు కొని తెచ్చిపెట్టండి అన్నాడు. సరేనన్నారు రామలక్ష్మణులు. చెరో 200 రూపాయలు ఇచ్చి రాముణ్ణి కృష్ణాపురానికి, లక్ష్మణుణ్ణి గిరిపురానికి పంపించి తన ఇంటికి వచ్చేశాడు ధనగుప్తుడు. ఇది తమకు పరీక్ష అని సోదరులిద్దరికీ తెలియదు. మరదలి కోసం మామిడిపళ్ళు తేవాలన్న ఉత్సాహంతో అప్పటికప్పుడు చెరోదారిన వెళ్ళిపోయారు. అదే రోజు మధ్యాహ్నం లోపల గిరిపురం వెళ్ళిన లక్ష్మణుడు మామిడి పళ్ళ గంపతో ముందుగా ధనగుప్తుడి ఇంటికి చేరుకున్నాడు. ఈ సంవత్సరం మామిడి పళ్ళు బాగా ఖరీదుగా ఉన్నాయి మామయ్య. డజను 25 నుంచి 30 రూపాయలు పలుకుతున్నాయి. మొత్తానికి బజారంతా తిరిగి 100 రసాలు 200కి కొనుగోలు చేయగలిగాను అంటూ గంప అప్పగించి వెళ్ళిపోయాడు. కూతురి వంక చూశాడు ధనగుప్తుడు. ఆమె నవ్వింది. లక్ష్మణ బావ బేరం చేసి సరుకు కొనటంలో దిట్టే. అయినా రాముడు బావ కూడా వస్తే అప్పుడు నా అభిప్రాయం చెప్తాను అని అంది. అయితే ఉదయం వెళ్ళి రాముడు ఆ పగలంతా తిరిగి రాలేదు. చీకటి పడుతుండగా తిరిగి వచ్చి చక్కటి పండ్ల గంపను మేనమామ ముందు ఉంచాడు. మామయ్య, ఇవిగో మీరడిగిన మామిడి పళ్ళు. ఇవి మీరు నాకు ఇచ్చిన 200 రూపాయలు అంటూ పళ్లతో పాటు డబ్బును కూడా తిరిగి ఇచ్చాడు. రాముడు తిరిగి వెళ్ళిపోతుంటే ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అతడిని ఆపాడు ధనగుప్తుడు. రాముడు, నిన్ను కొనుక్కురమ్మని డబ్బు ఇచ్చి పంపాను, కానీ నీ డబ్బుతో కొనుక్కురమ్మని నిన్ను అనలేదు అన్నాడు. నేను కొనే తెచ్చాను మామయ్య, అది మీ డబ్బే అన్నాడు రాముడు. ధనగుప్తుడికి అర్థం కాలేదు, మధుమతికి అర్థం కాలేదు. రాముడు నవ్వి జరిగినదంతా వివరించాడు. మామయ్య, కృష్ణాపురం బజార్లో ఎక్కడ అడిగినా డజను పళ్ళు 25 నుంచి 30 రూపాయలకు తక్కువ ఇవ్వడం లేదు. మారు బేరగాళ్ల దగ్గర కన్నా టోకు బేరగాళ్ల దగ్గర ఇంకా తక్కువకి దొరుకుతాయని అనిపించింది. కాస్త దూరమైన శ్రమపడి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడాను. వాళ్ళు డజను 20 రూపాయలు చేసి ఇస్తామన్నారు. వాళ్ళకి సరుకు ఇచ్చే పెద్ద వ్యాపారులు దగ్గరలోనే ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్ళాను. అక్కడ గంప పళ్ళు 100 రూపాయలకు ఇస్తూ ఉన్నారు.
గంపలో 100 నుంచి 110 వరకు పళ్ళుంటున్నాయి. నాకు ఆలోచన వచ్చింది. మీరు ఇచ్చిన 200లతో 2 గంపలు కొని కావడి వేసుకుని బజారుకు తెచ్చి అమ్మకం ప్రారంభించాను. మధ్యాహ్నానికి 2 గంపలు ఖాళీ అయిపోగా చేతికి 500 రూపాయలు వచ్చాయి. మళ్ళీ వెళ్ళి ఇంకో 2 గంపలు తెచ్చాను. ఒక గంప మన కోసం అట్టిపెట్టి రెండో గంపను అమ్మేశాను. ముందు 2 గంపల మీద అసలు 200 పోగా 300 లాభం. మూడో గంప మీద 150 లాభం కలిపితే 450, అసలు మొత్తం 550 లాభం రాగా మీకోసం ఉంచిన ఈ గంప పళ్ళు మిగిలాయి. అందుకే పెట్టుబడి మీది కాబట్టి గంప పళ్ళతో పాటు మీరు ఇచ్చిన 200 మీకు ఇచ్చేశాను. వెళ్ళి వచ్చినందుకు నా శ్రమ వృధా పోలేదులే. 350 రూపాయలు నాకు లాభం అంటూ అసలు విషయం చెప్పి వెళ్ళిపోయాడు. రాముడు అసలైన వ్యాపారి, తనకు వారసుడు కాదగ్గవాడు అని గ్రహించాడు ధనగుప్తుడు. మధుమతి పరీక్షలో రాముడు నెక్కాడు. అందుకే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు ధనగుప్తుడు. తరువాత మనం వినబోయే కథ పేరు గురుద్రోహి. కొంతకాలం క్రిందట అమరావతి సమీపంలోని వనంలో కులపతి అనే గురువుగారు నివసించేవారు. ఆయన ఆయుర్వేద వైద్యుడు, గొప్ప ధన్వంతరి. ఆయన వద్ద వైద్య విద్యను అభ్యసించడానికి ఎక్కడెక్కడి నుండో యువకులు వచ్చి ఆయన వద్ద శిష్యులుగా చేరేవారు. ఇక నిత్యం అనేక మంది రోగులు ఆయన ఆశ్రమానికి వచ్చి వైద్య సేవలు పొంది వెళ్ళేవారు. రోగం నయం కాగానే తమ ఆర్థిక స్తోమతను బట్టి కొనుగోలు ఇచ్చుకునేవారు. కులపతి ఆశ్రయం ఆయన శిష్యులతోనూ రోగులతోనూ ఎప్పుడూ సందడిగా ఉండేది. మహాత్ములు ఎప్పుడూ ప్రజాక్షేమాన్ని ఆశిస్తారు. కులపతి భవబంధాలకు అతీతంగా రోగుల సేవలో తరించేవాడు. శిష్యులకు వైద్య రహస్యాల్ని బోధించేవాడు. వారంలో ఒక్కరోజు శిష్యుల్ని వెంటబెట్టుకుని సమీపారణ్యంలో సంచరిస్తూ శిష్యులకు వనమూలికల్ని వివరించడంతో పాటు వైద్యానికి అవసరమైన మూలికల్ని సేకరించుకుని రాత్రికి ఆశ్రమానికి తిరిగి వచ్చేవారు. చుట్టుపక్కల ప్రజలు ఆయన్ని దైవంగా భావించేవారు. ఎక్కడెక్కడి నుంచో రోగులు ఆశ్రమానికి వచ్చేవారు. అలాంటి వారు కొద్ది రోజులు ఉండడానికి వీలుగా ఆశ్రమంలో కొన్ని కుటీరాలు కూడా ఉన్నాయి. ఇలా ఉండగా ఒకసారి వినయుడు అనే యువకుడు కులపతి వద్ద శిష్యుడిగా చేరాడు. సాధారణంగా తన వద్ద శిష్యుడిగా చేరేవాళ్ళని అన్ని విధాలా పరీక్షించి అర్హుడని తోస్తేనే చేర్చుకునేవారాయన. వినయుడి ప్రవర్తన, మాట తీరు అంతా సంతృప్తికరంగా ఉండడంతో వాడికి అవకాశం ఇచ్చి చేర్చుకున్నారు. వినయుడు తెలివైనవాడు, చెప్పింది త్వరగా అర్థం చేసుకునేవాడు, ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఆ విధంగా కులపతికి ప్రియ శిష్యుడు కూడా అయ్యాడు. ఇలా కొంతకాలం జరిగింది. కులపతి తనకొస్తున్న ఆదాయంలో ఆశ్రమ నిర్వహణ ఖర్చులకు పోను మిగిలినది ఒక పెద్ద రాగి చెంబులో ఉంచి దాన్ని తన పూజ గదిలోని మందసంలో ఉంచేవాడు. సుమారు 2000 బంగారు నాణేల వరకు ఆ రాగి చెంబులో ఉన్నాయి. ఈ విషయాన్ని వినయుడు పసిగట్టాడు. అంతే, ఒక రాత్రివేళ గురువుగారి పూజ గదిలోకి వెళ్ళి మందసంలో రాగి చెంబు తస్కరించి రాత్రికి రాత్రి ఆశ్రమం వదిలి తన దారిన ఎటో వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికి ఆశ్రమంలో వినయుడు లేడు. తను భద్రపరిచిన రాగి చెంబు కూడా కనిపించకపోవడంతో వినయుడే తన ధనాన్ని అపహరించిపోయాడని గ్రహించాడు కులపతి. అంతా భగవదేచ్ఛ అనుకున్నాడే కానీ ఆయన బాధపడలేదు. గురువుగారు, మీరు అనుమతి ఇవ్వండి, వాడు ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు, మేం వెళ్ళి వినయుణ్ణి పట్టి తీసుకొస్తాం అని అడిగాడు సుబుద్ధి అనే శిష్యుడు. కులపతి నవ్వాడు. వద్దు నాయనా, ఒకరు దొంగిలించలేని విద్యను వాడికి అందించాలి అని అనుకున్నాను. అందిన బంగారం చాలనుకుని వాడు వెళ్ళిపోయాడు. బుద్ధి కర్మానుసారిణి అన్నాడు. వాడి కర్మను మనం మార్చలేం, వాడే మార్చుకోవాలి. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి అని అన్నాడు. ఇది జరిగిన 6 మాసాల తర్వాత ఒకరోజు గురువుగారు తన శిష్య సమేతంగా మూలికల కోసం అడవికి వెళ్ళి వస్తూ ఉన్నారు. అప్పుడు ఒక మర్రి చెట్టు కింద అనాథగా పడుకున్న ఒక యువకుడు కనిపించాడు. అతడి పరిస్థితి చాలా దీనంగా ఉంది. బట్టలు చినిగాయి, గడ్డం మాసింది. భోజనం చేసి ఎన్ని రోజులు అయిందో తెలియదు. బక్కచిక్కి ఉన్నాడు. పరిశీలించి చూస్తే అర్థమైనది వాడు ఎవడో కాదని, వాడు తన శిష్యుడు వినయుడేనని. ఆ రోజు బంగారు నాణేల రాగి చెంబుతో అపహరించి వెళ్ళినవాడు తిరిగి ఇప్పుడు కనిపించాడు. వాడిని శిష్యులు కూడా గుర్తించి కోపంతో మండిపడ్డారు. ఈ గురుద్రోహి మీద జాలి పడకూడదు, మన దారిన మనం వెళ్ళిపోదాం గురువుగారు అన్నారు. తప్పు నాయన, బిడ్డ తప్పు చేశాడని తండ్రి వదులుకుంటాడా?
గొప్పవాడు కావలసిన ఆ శిష్యుడు ఇలా దీనావస్థలో ఉన్నందుకు బాధగా ఉంది అంటూ వినయుడి ముఖాన నీళ్లు చల్లి తెలివి రప్పించాడు. గురువుగారిని చూస్తూనే బోరున ఏడుస్తూ కాళ్ల మీద పడిపోయాడు వినయుడు. నేను గురుద్రోహిని, పాపిని, నాకు శిక్ష విధించండి గురుదేవా అంటూ అలుపు తీరా ఏడ్చాడు. వాణ్ణి లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించి ఆప్యాయంగా భుజం తట్టాడు కులపతి. ఏం జరిగింది అని అడిగాడు. ధనం మనుషుల్ని ఎంతగా ప్రలోభపెడుతుందో తెలుసుకున్నాను గురునాథ అంటూ జరిగినది చెప్పాడు. అంతా విని ఆశ్చర్యపోయారంతా. ఆ ధనంతో వాడు తన ఇంటికి చేరుకున్నాడు. కొడుకు అప్రయోజకుడు అయ్యాడని గ్రహించి వాణ్ణి బయటికి పొమ్మన్నారు తల్లిదండ్రులు. చేతిలో ఉన్న ధనంతో కొంతకాలం ఊళ్ళో తిరుగుతూ విలాసంగా బ్రతికేశాడు. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. 3 రోజులుగా తిండి లేక అలమటిస్తున్నాడు. మహాత్ముడైన గురువు కులపతి శిష్యుణ్ణి క్షమించి తిరిగి గురుకులానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత ఇంకెప్పుడూ తప్పు చేయలేదు వినయుడు. పట్టుదలతో ఆయుర్వేద విద్యను నేర్చుకుని గురువుకు తగ్గ శిష్యుడు అని అనిపించుకున్నాడు. తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.